క్రొత్త నిబంధనలో తలుపు మూసి అనే పదం ఎక్కడ కనపడతా చెప్పండి. రైట్, హల్లెలూయా. అంటే తలుపు మూసి అనేది దేనికి సాదృశ్యంగా కనబడుతుందో మనకి వాక్యాధారంగా? ప్రార్థనకి సాదృశ్యంగా కనబడుతుంది. హల్లెలూయా. నీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసి రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. గదిలోనికి వెళ్ళి తలుపు మూస్తే అక్కడ చేసే విజ్ఞాపనంట దేవుడు చూస్తాడంట. రహస్యంగా దేవునికి ప్రార్థన కొన్నిసార్లు పర్సనల్గా కూడా ఉండాలి. బహిరంగ ప్రార్థన మాత్రమే కాదు, సామూహిక ప్రార్థనలు మాత్రమే కాదు, నీ జీవితంలో వ్యక్తిగతంగా దేవునితో గడిపేటువంటి రహస్య ప్రార్థన జీవిత అనుభవం నీకు ఉండాలి. ముఖ్యంగా విశ్వాస జీవితంలో దేవుడు చూచేది కూడా రహస్య ప్రార్థనే. హల్లెలూయా. తలుపు మూసి అనే పదాన్ని ఇక్కడ రాయబడి ఉంది. నీ జీవితంలో ఆధ్యాత్మికంగా నేను అన్వయించి చెప్తా ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే రహస్యంగా తలుపు మూసి దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తావో నీ జీవితం క్రమక్రమంగా మారుతుంది. హల్లెలూయా. ఎప్పుడు నీవు రహస్యంగా నీ గది తలుపులు మూస్తావో, గది తలుపులు మూసి మోకరిల్లి నీ మది తలుపులు ఎప్పుడైతే తెరిచి దేవునితో హృదయానుసారంగా మాట్లాడతావో నీ జీవితమునకు గొప్ప విడుదల దేవుడు కలగజేస్తాడు. హల్లెలూయా.